డీటెయిల్ చూస్తే కర్నూలు జిల్లాలో పలు ప్రైవేట్ కాలేజీల నిర్వాకం బయటపడింది. విద్యార్థుల భవిష్యత్తుతో కళాశాల యాజమాన్యాలు అడ్డుకుంటున్నాయని ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కర్నూలులో ఉన్న ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాలకు ప్యారా మెడికల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనుమతులు ఏ విధంగా ఇచ్చారో అర్థం కావడం లేదని నర్సింగ్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. అసలు కళాశాలలో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ లేదు కానీ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేశారని ఆరోపించారు. తమ నుంచి 30 నుంచి 40 వేల రూపాయల వరకు వసూలు చేసి పరీక్షలు నిర్వహించకుండా ఇప్పుడు చేతులు ఎత్తేశారన్నారు. సప్లిమెంటరీలో పరీక్షలు నిర్వహిస్తామంటున్నారని మండిపడ్డారు. కళాశాలపై తక్షణమే వైద్య శాఖ చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఎప్పుడు చేస్తాను చూపించండి, మా కాల్ టికెట్ ఇవ్వండి. ఎట్లా పర్మిషన్ ఇస్తారు? కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బిఎస్సీ నర్సింగ్, స్కూల్ ఆఫ్ నర్సింగ్, పారామెడికల్. ఏం లేదు మేడం, ఈ పిల్లలకి మీరు ఎగ్జామ్ ఫీజు కట్టించుకున్నారు, ఎందుకు కండక్ట్ చేయలేదు, ఎందుకు అప్లై చేయలే? 5 మంది ఎవరికి చెప్పండి అన్న, నువ్వు మొత్తం కవర్ చేయి. ఒకటి గారు మిస్ చేయదు. ఈరోజు కర్నూలులో ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాల పరిస్థితి చూసుకుంటే ఎంత దారుణంగా ఉందంటే, విద్యార్థులను పట్టి పీడిస్తున్నారు. ఫీజుల విషయం అయితేనేమి, వాళ్ళకు సరైన క్లాసులు జరగడం లేదు, వాళ్ళకంటూ ఒక బోధకులు కూడా కరువయ్యారు. దాంట్లో ఆ కాలేజీలో 3 కాలేజీలు పర్మిషన్ ఎట్లా ఇచ్చారో, ఎలా ఇన్స్పెక్షన్ జరుపుతున్నారో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? అబ్బాయిలకు అమ్మాయిలకు ఒకటే గది. కొంతమంది విద్యార్థులు ఈరోజు మన దగ్గరకు రాక డయాలసిస్ టెక్నీషియన్స్ 5 మందికి హాల్ టికెట్ రాలేదంట. ఏ విధంగా రాలేదని మీ పిల్లలు అడగగా, సరే రెగ్యులర్కి హాల్ టికెట్ వచ్చిందని అడిగితే ఫీజులన్నీ కట్టించుకున్న తర్వాత కళ్ళు పొల్లు మాటలు చెప్పి మీకు అప్లై చేయలేదు, మాదే తప్పైందని చెప్పి సప్లీకి రాసుకోవడం తెలియజేసింది మేడం. తెలియజేస్తే విద్యార్థులు సరే అని చెప్పి గౌరవించి సప్లీలో రాసుకుందామని 2 సంవత్సరాలు వేస్ట్ చేసుకొని అని సప్లీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే సప్లీ ఫీజులు కూడా కట్టించేసుకొని ఈరోజు సప్లీ లేదు అది ఇది అని చెప్పేసి డబ్బులు కట్టించుకొని విద్యార్థులను మోసం చేస్తూ ఉంది. మేడం దగ్గరికి మాట్లాడదామని వెళ్తే మీరు ఇక్కడ నిలబడాలంటే కూడా నేను తలుచుకుంటే మీరు నిలబడలేదు, మీడియా మిత్రులను కూడా ఈవెంట్కి వచ్చారా అని దుర్భాషలాడింది. ఈ విధంగా ఎలా మాట్లాడుతుంది అంత హోదాలో ఉండే ఆమె? మేడం పేరు వచ్చేసి సలోమి మేడం, ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్. విద్యార్థులకు కనీసం ప్రాక్టికల్ చేయకపోతే ఏం లాభం? వాళ్ళు చదివి ఇంకా చాలామంది విద్యార్థులకు కూడా హాల్ టికెట్ రాలేదంట. వాళ్ళు ఎక్కడ నోరు మెదుపుతారో అని చెప్పి ఈ తప్పులను కప్పుపుచ్చుకోవడానికి విద్యార్థులను బయటకు తోలేస్తూ ఉన్నారు. ఇదంతవరకు న్యాయమని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా వీరిపై కఠిన చర్యలు తీసుకొని ఇప్పుడు ఉండే విద్యార్థులకు కానీ, ఇప్పుడు వీళ్ళు ఎవరికైతే ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాము, కాకపోతే మేము ఫీజులు కట్టినా కూడా కట్టలేదని మాకు హాల్ టికెట్ ఇవ్వలేదు, మాకు మా ఫ్రెండ్స్కి హాల్ టికెట్ ఇవ్వలేదు. వచ్చేసి ఫీజులు కట్టినా కూడా మీరు కట్టలేదు, కరెక్ట్ ఆయనకి ఇన్కరెక్ట్ ఆయన కట్టలేదు ఫీజులు అని చెప్పేసి అప్లై చేయలేదు అని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు కట్టలేదు మేడం, ఎందుకు హాల్ టికెట్ రాలేదని ప్రశ్నిస్తే మీరు కరెక్ట్ ఆయన కట్టలేదు అందుకు రావట్లేదు అంటుంది. కాకపోతే మేము కట్టేసాం. కట్టిన తర్వాత కూడా మరి సప్లీ ఉందన్నారు, సర్లే ఇప్పుడు అయిపోయింది, సప్లీ తర్వాత రాసుకుందరు అని చెప్పారు. మరి మేడం సప్లీ ఎప్పుడు మేడం అంటే తెలియదు, ఏమో చెప్పలేము, ఎప్పుడు వస్తుందో అని ఇట్లా ప్రశ్నిస్తున్నారు. తర్వాత వాళ్ళు చెప్పుకోలేక ముందుకు రాలేకపోతున్నారు. మేము ముందుకు వచ్చాము, వాళ్ళకు కూడా ఒక న్యాయం జరగాలని కోరుకుంటూ మాకు ఏదో ఒక పరిష్కారం చూపించారు. మాకు మేడం వచ్చేసి ఫీజు కట్టిన తర్వాత క్లినికల్ పంపించాలి. మేడం ఫీజు కట్టించుకొని ఫీజు కట్టించుకొని ఇప్పుడు క్లినికల్కి వెళ్తామంటే క్లినికల్ ఇప్పుడే కాదు మీకు పోస్ట్ పోన్ చేస్తూ వస్తుంది. అది యాక్చువల్గా నవంబర్ 3 లెటర్ వచ్చింది క్లినికల్ పంపించాలని. వాళ్ళు ఇంకా 1 మంత్ దాటింది, ఇంకా మమ్మల్ని క్లినికల్కి పంపించలేదు. ఇది ఏంటని ప్రశ్నిస్తే మిగతా వాళ్ళు ఫీజు కట్టలేదు అనేది. ఫీజు కట్టేటప్పుడు మాత్రం మేడం ఏం చెప్పిందంటే, మాకు ఫీజు ఎవరైతే కడతారో వాళ్ళని మాత్రమే క్లినికల్ పంపిస్తామని చెప్పింది. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తుంటే ఇంకా 2 కట్టలేదంటే వాళ్ళ కోసం మమ్మల్ని నిలబెట్టింది సార్. 1 మంత్ ఉంది. ఇప్పుడు మాకు 1 మంత్ వేస్ట్ అయితే క్లినికల్ ఇక్కడ మేము ఎలా నేర్చుకోవాలి సార్? ఇప్పుడు దాని గురించి మేము ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం. అలాగే మా అన్న వాళ్ళు, మా సీనియర్స్ వచ్చేసి వాళ్ళకి ఎగ్జామ్స్కి వచ్చేటప్పుడు ఫీజు కట్టినారు సార్. హాల్ టికెట్ మాత్రం వాళ్ళకి ఇవ్వలేదు. ఇప్పుడు ఎందుకు మనం హాల్ టికెట్ ఇవ్వట్లేదంటే మీకు టైం అయిపోయింది, మీకు డేట్ చేయలేదు,
అప్పుడు మళ్ళీ ఏమని చెప్తుంటే మాదే తప్పిదం వల్ల మీకు హాల్ టికెట్ రాలేదని చెప్పింది. అక్టోబర్లో అలా రిజల్ట్ తెలిసిన తర్వాత సప్లీ ఉంటుంది అనుకుని చెప్పింది మేడం. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తుంటే సప్లీ లేదు, ఏం లేదు, మెల్లమెల్ల జూనియర్స్తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఒక బ్రాంచ్కి పర్మిషన్ తీసుకుని అనేక బ్రాంచులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ చైతన్య ఆగడాలపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో బాచుపల్లి శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థిని వర్ష సూసైడ్ ఘటనపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుమోటుగా కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరంగల్ ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. విద్యార్థులను ఒత్తిడి చేసి బట్టి చదువులు చదివించే ఈ యొక్క విద్య వద్దంటైతే ఆ తల్లిదండ్రులు అయితే అనేక మార్లు ఆ విద్యా సంస్థల ఆ యాజమాన్యాలకైతే ఫిర్యాదు చేసింది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క శ్రీ చైతన్య విద్యా సంస్థలు అయితే ర్యాంకుల కోసం అయితే విద్యార్థుల మీద ఆ ఒత్తిడి తీసుకొచ్చి వారిని మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొంతమంది విద్యార్థులు ఆ యొక్క ఒత్తిడిని భరించలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుని లేకుంటే ఆ స్కూళ్ళు కానీ లేకుంటే కళాశాలలు కానీ నుంచి అక్కడ నుండి పారిపోయిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. మనం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే శ్రీ చైతన్య కళాశాలలో బాచుపల్లిలో వర్చిని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ యొక్క ఆత్మహత్య చేసుకోవడంతో చాలామంది తల్లిదండ్రులు అయితే అనేక మంది ఫిర్యాదులు అయితే చేశారు. ఈ యొక్క ఫిర్యాదులు చేసిన క్రమంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫిర్యాదుతోటైతే మహిళా కమిషన్ అయితే సీరియస్గా తీసుకొని సుమోటగా అయితే కేసు నమోదు చేసింది. మనం హన్మకొండలో ఉన్న హన్మకొండలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ యొక్క పాఠశాలలు అయితే ఉన్నాయి. విద్యార్థులను అయితే బట్టి చదువులు చదివించి ఇబ్బందులకైతే గురి చేస్తున్నారైతే తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి పూర్తిగా ఏదైనా జరగరాని ప్రమాదం కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా దీనికి ఫైర్ సేఫ్టీ అనేది అయితే లేదు. ఖచ్చితంగా ఒక ఫైర్ ఇంజన్ వెళ్ళడానికి కూడా కొంత ఇరకాటంగా ఈ యొక్క దారి అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క గేటు సుమారు 15 ఫీట్లో ఉంటుంది. అంటే ఒక ఫైర్ ఇంజన్ రావడానికి కూడా చాలా ఇరుకుగా ఉంది. ఇలాంటి యాజమాన్యాలు అయితే ఈ యొక్క శ్రీ చైతన్య అనుకోవచ్చు, లేకుంటే అనేక ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే విద్యార్థులను అయితే పెద్ద ఎత్తున వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి చదివిస్తున్నారు. మనం ఈ యొక్క శ్రీ చైతన్య కళాశాల కానీ పాఠశాల కానీ వారి యొక్క అరాచకాలు అయితే బాగా ఉన్నాయైతే తల్లిదండ్రులు అయితే ఫిర్యాదులు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్లో బాచుపల్లిలో వర్షిని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో వారిని సుమోటగా అయితే ఈ యొక్క కేసు నమోదు చేసింది. డిసెంబర్ 10న ఈ యొక్క కళాశాల చైర్మన్ ఖచ్చితంగా హాజరు కావాలని అయితే వారికి అయితే నోటీసులు అయితే జారీ చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క శ్రీ చైతన్య విద్యా సంస్థల మీద కేసులు నమోదు చేసి విద్యార్థులను ఎవరైతే ఒత్తిడి తీసుకొచ్చి చదివిస్తున్నారో అలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలని అయితే ప్రజా సంఘాలు కానీ లేకుంటే విద్యార్థి సంఘాలు కానీ తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మోన్, బీఆర్కే న్యూస్, వరంగల్. విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. మారుతున్న పరిస్థితులకు తగినట్లుగా తీసుకువస్తున్న సంస్కరణలే దీనికి నిదర్శనమన్నారు. ప్రకాశం జిల్లా కొనుజేడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మంత్రి, కలెక్టర్ కూర్చొని వారితో ప్రత్యేకంగా ముచ్చటించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో కొత్తగా 92.5 కోట్లతో అదనపు తరగతి గదులను వివిధ పాఠశాలలకు మంజూరు చేశామన్నారు. పిల్లలు, టీచర్లు అందరూ ఒకటి సమావేశమై ఆ సమావేశంలో ఆ ఊర్లో వారి పిల్లల యొక్క పురోగతి, వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళు గొప్ప స్థితికి రావడం కోసం ఏం చేయాలి అనేటువంటిది చర్చించుకోవడం కోసం మన విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ PTMని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా పోయిన సంవత్సరం ఏర్పాటు చేశారు డిసెంబర్ నెలలో. ఆ రోజు మీటింగ్ వల్ల మనం గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ సృష్టించాం. పెద్ద ఎత్తున తల్లిదండ్రులు, టీచర్ల సమావేశాలు జరిగి పిల్లల భవిష్యత్తు కోసం వ్యూహం రచించడం అనేది గొప్ప విషయం. పెద్దలందరూ మాట్లాడారు. డిఓ గారు తెలుగులో ప్రతి అక్షరాలని చదువు గురించి తెలియజేసుకుంటూ చెప్తే, కలెక్టర్ గారు ఆడియో విజువల్స్, దృశ్య శ్రవణ విద్య గురించి ప్రత్యక్షంగా చూసుకుంటూ పిల్లల్లో అవగాహన కలిగించడం,
వారి సామర్థ్యాన్ని తల్లిదండ్రులు పరీక్ష చేసుకొని వారిని చదివించే స్థితికి రావాలని చెప్పడం కూడా చాలా. ప్రకాశం జిల్లా ముండ్లమూరులోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టుపాటి లక్ష్మి హాజరయ్యారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి విద్యార్థులకు అందుతున్న వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగిందని తెలిపారు. వేల కోట్ల రూపాయలు విద్యార్థుల సంక్షేమం కొరకు ఉపయోగిస్తున్నామని గొట్టుపాటి లక్ష్మి అన్నారు. నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా నాకు స్కూల్కి కానీ కాలేజీకి కానీ చదువుకున్న పిల్లల దగ్గరికి వెళ్ళటం అంటే నాకు చాలా ఇష్టమైన పని. ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయటం, ఇట్లా ప్రతిసారి ప్రతి స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే విద్యా వ్యవస్థని బలోపేతం చేయాలి. విద్య బాగుంటేనే మన దేశం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది అనే నమ్మే వ్యక్తులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు. ఒక చదువుకున్న వ్యక్తి మినిస్టర్గా ఉంటే మన విద్యా వ్యవస్థలో ఎంత మార్పులు తీసుకురావచ్చు, ఎన్ని మంచి రిఫార్మ్స్ తీసుకురావచ్చు అనే దానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అలాగే స్కూల్స్లో కూడా యూనిఫామ్ అవనివ్వండి, స్టూడెంట్స్ కిట్స్, షూస్, బ్యాగ్స్ అన్నిట్లోనూ మనం క్వాలిటీ చూస్తున్నాము, డిఫరెన్స్ మార్పు చూస్తున్నాము. రాజకీయాలు అనేది గేట్ బయటే ఉండాలి, లోపలికి రాకూడదు. కానీ మన ప్రభుత్వం చేసే మంచి వల్ల ఆ విద్యా వ్యవస్థను మనం బలోపేతం చేయగలగాలి, ఆ నాణ్యత చూపించాలి అని తపన పడుతున్నారు నారా లోకేష్ గారు. పిల్లలందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీ అందరికీ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, మీరు ఎవరితోనూ పోల్చుకోకూడదు. మనం ఎప్పుడు బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలోని బర్మింగ్ హోమ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 2 తెలుగు విద్యార్థులు మృతి చెందారు. అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో తెలుగు విద్యార్థులు మృతి చెందడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో మొత్తం 10 మంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నట్లు సమాచారం. మరో 2 విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో ఉడుముల సహజారెడ్డి, కూకుట్పల్లికి చెందిన మరొక విద్యార్థి ఉన్నట్లు సమాచారం. ఆల్బామా యూనివర్సిటీలో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని కూడా చైర్మన్ ఇనుగుల వెంకటరామరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలే సర్పంచ్ అభ్యర్థుల విజయానికి దోహదపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అంటేనే పేదల పక్షపాతి పార్టీ అని, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కూడా ఆధ్వర్యంలో ఇక ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి నగర అభివృద్ధి కృషి చేస్తానని, నాన్ లేఅవుట్లో వెంచర్స్ వేసి పేద ప్రజలను అలాగే మోసం చేస్తే సహించేది లేదంటున్న హనుమకొండ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చైర్మన్ వెంకటరామరెడ్డితో మా వరంగల్ ప్రతినిధి మందా సల్మాన్ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం నూతనంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను అయితే నియమించింది. మనం హన్మకొండ జిల్లాలో చూసుకున్నట్లయితే హన్మకొండ జిల్లాలో కుడా చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఇనుగాల వెంకటరామరెడ్డి, అదేవిధంగా హన్మకొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు త్వరలో స్వీకరించి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు, అదేవిధంగా కుడాకు సంబంధించిన అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, మనం అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ముందుగా బీఆర్కే నుంచి మీకు ముందుగా కంగ్రాచులేషన్ సార్. కాంగ్రెస్ హన్మకొండ జిల్లా బాధ్యతలు మీకు అప్పగించినందుకు అయితే, అంటే మీ మీద నమ్మకంతో అయితే మీకు అప్పగించింది. దీన్ని ఏ విధంగా నిర్వహిస్తారు? అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ విషెస్. అండ్ మీరందరూ చూస్తున్నారు, గత 10 రోజులుగా గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి చాలా ముమ్మరంగా జరుగుతుంది. దాదాపుగా వరంగల్ హన్మకొండ జిల్లాలో 210 జీపీలు ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో. సో సెకండ్ ఫేజ్ కూడా ఇలా విత్డ్రాల్ స్టార్ట్ అయినాయి. సో తప్పకుండా మెజార్టీ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ఎదుటంగా పోటీ అయితే లేదు, ఎక్కడ తవ్వపడలేదు, అక్కడ ఇక్కడ ఒక 10% ఉంటుందేమో. 90% స్ట్రైక్ రేట్తోనే తప్పకుండా దాదాపుగా 170 180 జీపీలు కైవసం చేసుకుంటాం.
అంటే మీరు ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలోనే అంటే ఎక్కువ పోటీ ఉంది. అంటే దీన్ని మీరు ఏ రకంగా వారిని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది? అంటే దీన్ని ఆసరాగా చేసుకుని ఇతర పార్టీలు గెలిచే అవకాశం ఉంది కదా, అంటే దీన్ని ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు? దాదాపుగా 80% అని కాంప్రమైజ్ చేసి విత్డ్రా చేపిస్తున్నాం. ఎక్కడో అక్కడ ఇక్కడ ఉంటే తప్ప అటువంటి ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అర్థమైంది అది. ఎవరికైతే ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఫ్యూచర్లో వచ్చే జరగబోయే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ లేకపోతే ఈ పిఎస్సిఎస్ ఎలక్షన్స్ కానీ వాళ్ళని కాంప్లీట్ చేసి అందరిని కూడా విత్డ్రా చేపిస్తున్నాం. 100% మెజారిటీ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు గెలుస్తుంది. అంటే ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ కానీ లేకుంటే బీజేపీ పార్టీ కానీ ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధిస్తుందని అయితే బీఆర్ఎస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా ఒక పక్క కేంద్రం నిధులతోటైతే గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసేందుకైతే కేంద్రం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అయితే బీజేపీ చెప్తుంది. అంటే దీన్ని ఏ రకంగా చూడవచ్చు? వాళ్ళకు బీజేపీలకు అర్థం లేకుండా మాట్లాడతారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ లేనప్పుడు గ్రామ పంచాయతీ నిధులు ఎట్లు వస్తాయి? ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్ అయితేనే కదా గ్రామ పంచాయతీ నిధులు వచ్చేది. ఇప్పుడు చేసిన అభివృద్ధి ఏదన్నా కానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే చేసింది. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే పథకాలు 6 గ్యారెంటీలు మనం చేస్తామన్నామో తప్పకుండా మెజారిటీ పథకాలు వాళ్ళకి ఇంప్లిమెంట్ అయినాయి. సన్న బియ్యం కానీ రేషన్ కార్డులే కానీ వాళ్ళకి ఇప్పుడు ఉచిత బస్సు కానీ కరెంటే కానీ అవన్నీ కూడా ఇచ్చినాం. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు వాళ్ళు మద్దతు ఇస్తారు. భారీ మెజార్టీతో గెలుస్తాం. ఇక బీఆర్ఎస్ మాట్లాడడానికి అందుడు, ఎందుకంటే వాళ్ళన్నీ పకటి కలలు అంటారు. వాళ్ళు ఎన్ని సీట్లు గెలుస్తారు ఇదే మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. 210 గ్రామ పంచాయతీలో ఛాలెంజ్ చేయమని చెప్పండి ఎన్ని గెలుస్తారు. నేను చెప్తున్నా 10-20 కన్నా ఎక్కువ గెలవరు. అంటే ఇప్పటి వరకు కొంతమంది రైతులకైతే భూ నష్టపరిహారం అయితే చెల్లించలేదని అయితే రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అంటే దీన్ని మీరు ఏ విధంగా చూసి వారికి సానుకూలంగా దానికి సంబంధించి వారికి డబ్బులు ఇచ్చే విధంగా ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు? ఇది యాక్చువల్లీ ఏంటంటే చాలా డిలే చేసిండ్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మేము దాన్ని టేకప్ చేసుకొని దాదాపుగా ఇన్నర్ రింగ్ రోడ్డు బాధ్యతలు ఉన్నారు. 107 కోట్లు మేము శాంక్షన్ చేయించి ఆల్రెడీ ట్రెజరీలో డబ్బులు ఉన్నాయి. కానీ కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల అంటే వాళ్ళ దాంట్లోనే కొంతమందికి సాదా బైనామీలు ఉన్నాయి, కొంతమంది గిఫ్ట్ డీడ్లు ఉన్నాయి, కొంతమందికి నోటీలు ఉన్నాయి. సో దానికి కొన్ని కోర్టు కేసెస్ ఉన్నాయి. వాళ్ళకే పేమెంట్ రాలేదు తప్ప మిగతా 80% అందరికీ కూడా పేమెంట్ అయిపోయింది. వారికి కూడా ఏదో విధంగా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సీఎం గారు కూడా 80% రైతులను ఇబ్బంది పెట్టద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కనుక అయితే వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయో వాటిని ఆర్డీఓ లెవెల్లో వాటిని సార్ట్అవుట్ చేసి వారికి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కొంత రియల్ ఎస్టేట్ కొంత సద్దుమణిగింది అనేది అయితే బాగా ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా మన వరంగల్లో చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ చాలామంది అయితే రియల్ ఎస్టేట్లు కొంత అంటే కూడా లేఅవుట్ లేకుండా కూడా కొంత చేస్తున్నారు. అంటే అలాంటి వాటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మీరు అనేది రియల్ ఎస్టేట్ చదివనేది కాదు. యాక్చువల్లీ ఏంటంటే రియల్ ఎస్టేట్ కరెక్షన్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఆర్టిఫిషియల్ రేట్స్ పెరిగి రియల్ ఎస్టేట్ భూమి వచ్చిందో అదంతా ఇప్పుడు కరెక్షన్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న గత 3-4 నెలలకి మళ్ళీ పికప్ అయింది. ఈ అనాథరైజ్డ్ లేఅవుట్స్ గురించి అయితే ఆల్రెడీ మేము యాక్షన్ తీసుకుంటున్నాం. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క త్వరలో జరగనున్న ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో 200కు పైగా ఈ యొక్క గ్రామ పంచాయతీలను హన్మకొండ జిల్లాలో గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. కొన్ని చోట్ల అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఖచ్చితంగా మేము పోటీ చేస్తామనేది అక్కడ కాంగ్రెస్ రెబల్గా నిలబడ్డ వారికే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ కానీ లేకుంటే బీజేపీ పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లో గెలవదు. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకైతే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క కుడా అభివృద్ధిని కూడా కేంద్రం నిధులతోటి లేకుంటే ఖచ్చితంగా ఈ యొక్క కుడా పరిధిని విస్తరించే విధంగా అభివృద్ధి చేసేందుకైతే కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. ఈ యొక్క కుడా పరిధిలో ఉన్న ప్రతి ఒక్కటి ఖచ్చితంగా అభివృద్ధి చేసి రైతులను ఆదుకునేందుకైతే కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా కుడా చైర్మన్ ఇన్గాల వెంకటరామరెడ్డి అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మన్, బీఆర్కే న్యూస్, వరంగల్. ఖమ్మం జిల్లా పాల్వంచలో ఘరానా మోసం బయటపడింది. గుత్తేదారులతో డీలర్లు జీసీసీ గోదాం ఇన్ఛార్జీలు కుమ్మక్కై 300 క్వింటాల బియ్యం లోడు ఉన్న లారీని మాయం చేశారు. పాల్వంచ జీసీసీకి మనుగూరు ఏరియా నుంచి 300 క్వింటాల బియ్యం ఓ లారీలో వచ్చింది. అయితే రేషన్ షాపులో బియ్యం నిల్వలు అధికంగా ఉండడంతో ప్రస్తుతం వచ్చిన బియ్యాన్ని పక్కదారి పట్టించేందుకు స్టేజ్ 1 గుత్తేదారుతో కొందరు డీలర్లు కుమ్మక్కయ్యారు. బియ్యం లోడుతో వెళ్తున్న లారీని లక్ష్మీపురం వద్ద ఆపి లారీకి అమర్చిన జీపీఎస్ పరికరాన్ని తొలగించి ఆ జీపీఎస్ను ఓ బైకుకు బిగించి జీసీఎస్ కార్యాలయానికి తరలించినట్లు ఆధారాలు సృష్టించారు. దీని ఆధారంగా ఆన్లైన్లో బియ్యం వచ్చినట్లు నమోదు చేశారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి అంజయ్య ఆధ్వర్యంలో బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి గోదాం ఇన్ఛార్జ్ మహిళా ఉద్యోగినితో పాటు 8 మంది డీలర్లను అదుపులోకి తీసుకొని ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వీరి నుంచి బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పాల్వంచ ఠాణాలో అప్పగించారు.
ఈ నెల 3వ తారీఖు రోజు హైదరాబాద్ నుంచి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. తీరా ఫోన్ను ఏంటని చూసిన తర్వాత మన దగ్గర ఒక లారీ 300 క్వింటాల్ తోటి పీడిఎస్ రైస్ వస్తున్నట్టుగా సమాచారం ఇచ్చారు. అది మల్లారం ఏఎంసీ గోడౌన్ నుంచి పాల్వంచ ఎమ్మెల్యేస్ పాయింట్కి పోవాల్సింది ఉండే. ఇమీడియట్గా మేము మా సిబ్బందిని అంతా కూడా అప్రమత్తం చేయడం జరిగింది. డిఎండిఎస్ఓ, ఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్ వాళ్ళంతా కూడా తనిఖీలు నిర్వహిస్తే ఇట్టి లారీ 300 క్వింటాళ్ళతోటి బోర్గంపాడులో పట్టుకోవడం జరిగింది. తీరా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏదైతే మాకు పాల్వంచలో ఎమ్మెల్యేస్ పాయింట్ ఉందో ఆ పాయింట్లో దించవలసిన బియ్యాన్ని అక్కడ దించకుండా డైరెక్ట్గా రైస్ మిల్లర్ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్లకి దించినట్టుగా చూపించారు. అక్కడ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ని మేము ఎంక్వైరీ చేస్తే కూడా బియ్యం దిగినట్టుగానే వాళ్ళు ట్రక్ షీట్లు చూపించారు. అంతేగాని అక్కడ ఫిజికల్గా బియ్యం స్టాక్స్ లేవు. అట్లాగే ఎమ్మెల్యేస్ పాయింట్లో దిగాల్సిన బియ్యం కూడా అక్కడ వాళ్ళు దించుకున్నట్టుగా ఎమ్మెల్యేస్ పాయింట్ ఇన్ఛార్జ్ రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా మేము రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ రికార్డ్ చేసుకున్న తర్వాత అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ ఎమ్మెల్యేస్ పాయింట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆమె మీద, వాళ్ళ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అతని మీద, ఈ 6 రేషన్ షాప్ డీలర్ల మీద. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సెరసపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లోని బాత్రూంలో ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రమేష్, రజిత దంపతుల మొదటి కుమారుడైన అభినయ సుధన్ హుజూరాబాద్లోని సింగపూర్ కిడ్స్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కొద్ది రోజులుగా అభినయ సుధన్ చదువులో వెనుకబడుతూ ఉండడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన అభినయ సుధన్ ఉదయం బాత్రూంలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. బాత్రూంలో అభినయ సుధన్ను గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. దీంతో పోలీసులకు మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. లేచి వాటిని ఊడుస్తుంటే నేను వాష్రూమ్ పోతా అని తీసేసరికి డోర్ వస్తలేదు. ఇక అంతే మా సార్ విషయం డోర్ వస్తలే అనేసరికి అట్లా ఉన్నాడు సార్. నేను వాష్రూమ్ వెళ్ళేసరికి అలా ఇట్లా వేసుకొని ఉన్నాడు సార్. అట్లానే ఉన్నాడు సార్. అది ఏ విషయం మనకు తెలుస్తలేదు కదా. ఇట్లా కట్టుకొని తువాలు ఇట్లా వేసుకొని ఉన్నాడు సార్. అంతే. ఆ రీజన్ మేము 5 నిమిషాలలోనే మేమే పరిచయం అయినాం సార్. మాకు ఏ తెలుస్తలేదు అసలు. మేము మంచిగానే ఉంది సార్. మాకు ఏవి లేవు. ఇంట్లో కూడా మంచిగానే తెల్లారంగా కూడా జోకులు చేసుకున్నాం. 4 లేచి నా పని నేను చేసుకుంటున్నా. మా సార్ పాలు తీసుకురావని అన్నాడు. ఆ పెట్టి వెళ్ళంటే వాష్రూమ్ వెళ్ళానా నేను టైలెట్ వస్తే పోతా అని వెళ్ళేసరికి డోర్ వస్తలేదు. అంతే. ఇక అయ్యో డోర్ ఎత్తలే అని ఇట్లా గట్టిగా లాగేసరికి